దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి. ఎవరు సంతోషంగా లేరా? పాటలు పాడేటప్పుడు కూడా ఎవ్వరు చప్పట్లు పట్టడం లేదు. ఏమైంది? ఏమైనా భారంతో వచ్చారా మందిరానికి? మీ కష్టాలు కానీ మీ రోగాలు కానీ ఏమన్నా భారంతో వచ్చారా మందిరానికి? మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మన తల వెంట్రుకలు కూడా ఆయన ఎక్కించి పెట్టారంట. లూకాసు వార్త 21:18 ఉంది కదా మాట. ఆయన ఏంటంట, ఆయన ఆజ్ఞ లేకుండా మన తల వెంట్రుకలు కూడా అంత కేర్ తీసుకుంటాడు మన పట్ల. మీరు వదిలేస్తారా? కొన్నిసార్లు నీకు కష్టం వచ్చినా భారం వచ్చినా అది దేవుని చిత్త ప్రకారమే వస్తుంది. దాని గురించి మనం ఏం చేయకూడదు, సమస్తము మనం ఏం చేయాలి, మన దేవుని సిద్ధానికి అనిపించుకోవాలి. మనం మందిరానికి వచ్చినాం కాబట్టి మన భారాలను ఆయన మీద వేసి మనం ఏం చేయాలి, మన దృష్టి అంతా ఆయన మీద ఉంచుతాం. ఆయన మీద ఉంచినప్పుడు మన హృదయం సంతోషంతో పొందుతుంది. సో అందరూ సంతోషంగా మనం అన్ని పక్కన పెట్టేసి మన ఫోకస్ అంతా ఎవరి మీద పెడదాం, దేవుని మీద. సరే, ఆరాధన వర్తమానం చెప్పమన్నప్పుడు ఏం చెప్తామని ప్రార్థన చేసినప్పుడు అందరికీ తెలిసిన వాక్యం ఒకసారి జ్ఞాపకం చేస్తే బాగుంటుందని తలంపుచ్చింది. అందరికీ తెలిసిన వాక్యం యోహాను సువార్త 3:16. ఎంతమందికి వచ్చారు? చిన్నపిల్లలు అందరికీ వచ్చు కదా? వచ్చారు అదండి చిన్నపిల్లలు వచ్చా? మరి ఈ వాక్యం తాలూకా, ఈ వచనం తాలూకా ప్రాముఖ్యత ఏంటి అనేది ఈరోజు ధ్యానం చేద్దామని ఆలోచన వచ్చింది. సో చదువుతారండి. యోహాను సువార్త 3:16. అందరూ కలిసి చదువుదాం. కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వారిలో నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల పరలోక తండ్రికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఆదివారం నాడు మా అందరినీ మందిరాన్ని నడిపించి స్థిరించడానికి నాయన తండ్రి మంచి ప్రార్థన బట్టి నీకు వందనాలు. నాయన తండ్రి, నేను నన్ను పర్మిట్గా వాడుకోండి. ఏది అవసరమో నాయన తండ్రి, మీ సహాయానికి ఏది అవసరం నా ద్వారా బయలుపరచు. నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సహాయాన్ని అనిపిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి బైబిల్లో ఈ వచనం చాలా ప్రాముఖ్యమైనదంట. తెలుసా? దీన్ని ఒక ఎపిటోమ్ ఆఫ్ ద బైబిల్ అంటారు. ఎపిటోమ్ అంటే సమ్మరీ, సంక్షిప్తము. ఇంకా సింపుల్ గా వాడుక భాషలో చెప్పాలంటే బైబిల్ని ఒక మొక్కలో చెప్పండి అంటే ఏం చెప్తారు? ఈ వాక్యాన్ని చూపిస్తారు. దేవుడు అంట ఏం చేశారు? లోకాన్ని, దేవుడు లోకాన్ని. ఇది మనం సువార్తకి వెళ్ళినప్పుడు బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు కదా. బైబిల్ అంటే ఏంటని అని అడుగుతారు కదా. అడిగినప్పుడు ఏం చెప్పచ్చు? మనం బైబిల్ని ఈ వచనం ద్వారా మనం అంత ప్రాముఖ్యం కలది ఈ వచనం. సరే, మరి ఈ 3వ అధ్యాయం కొంచెం ఈ కాంటెక్స్ట్ కి రాకముందు 3వ అధ్యాయంలో అసలు ఎందుకు దేవుడు యేసు ప్రభు వారు ఈ మాట ఎందుకు పలికారు అని కొంచెం రిఫరెన్స్ మనం చూద్దాం. అయితే యూదుల అధికారి అయిన నికోదేము, పరిసయ్యుడు ఒకడు ఉండేవాడు. అతడు రాత్రి అందు దేవుని దగ్గరికి, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు చూడండి. బోధకుడా, మేము ఎరుగుతున్నాము. 2వ వచనం అండి, 3:2. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలు ఎవ్వడను చేయలేడు అంటూ చెప్పాడు. అతను ఈయన పరిసయ్యుడే. ఈయన పరిసయ్యుడే. దేవుడు అంటే ఏంటి? పరిసయ్యుడు, శాస్త్రులు, పరిసయ్యుడు ఏం చేశారు? యేసు ప్రభుని ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు ఆయన హింస పెడతామా అని చెప్పి ఆలోచిస్తూ ఉండేవారు కదా. ఎప్పుడైనా కోఆపరేట్ చేసేవారు ఉందా? అందుకని ఈయన యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. ఆయన చేయించున్న సూచక్రియలన్నీ తెలుసుకున్నాడు. కానీ తెల్లవారుజామున రాలేదంటే ఎప్పుడు వచ్చాడు? రాత్రి అందు సీక్రెట్ గా కదా. మన దేవుడికి టైం ఉందా? కొన్ని గుడుగులకు వెళ్ళేసరికి ఏమవుతుంది? దేవుడు పడుకునే టైం అంటే ఈ టైం అని చెప్పి ఏం చేస్తారు. కానీ మన దేవుడు అన్ని వేళలందు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు కదా మన దేవుడు. అదే ఇక్కడ సూచిస్తుంది.
ఆయన ఇప్పుడు రాత్రి ఎందుకు వచ్చినప్పుడు దేవుడు విసుకున్నాడు యేసుప్రభు లేదు కదా. ఆయన ఏం చెప్పాడు, ఎప్పుడు వచ్చినా సరే యు వెల్కమ్ అని చెప్పి స్పష్టంగా బైబిల్లో స్పష్టంగా ఈ వాక్యం అనేది మనకి అర్థమవుతుంది. ఇంకోటి అందుకు యేసు అతడు ఒకటి కొత్తగా జన్మిస్తే కానీ నీవు దేవుని రాజ్యం చూడలేవు అని చెప్పారు. మంచిది. ఈయన పరిసేయుడు ఏం చేస్తారు, ఎక్కువ ఆచారం లేకుంటే ధర్మశాస్త్రాన్ని కూర్చొని తప్పకుండా పాటించే వ్యక్తి, అన్ని పండగలు చేసే వ్యక్తి. దేవుడు ఈ మాట ఆయనతో ఎందుకు చెప్తున్నాడు ఆలోచించారా? ఒకటే స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు ఎన్ని ఆచారాలు ఎంత మంచిగా ఉండు కానీ దేవుని రాజ్యాన్ని నువ్వు చూడలేవు. ఒక్కడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేవు. నువ్వు ఎంత మంచిగా ఉన్నా లేకపోతే ఎంత నీతిగా ఉన్నా సరే నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని నువ్వు చూడలేవు. అయితే మరి ఇలా చెప్పినప్పుడు ఆయన చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. అదే కాదు మనం అందరూ కన్ఫ్యూజ్ అవుతాం. ఈ వాక్యం మొదటి చదివినప్పుడు ఏంటి కొత్తగా జన్మించడం ఏంటి అని చెప్పి మనం అందరూ కన్ఫ్యూజ్ అవుతాం కదా. దానికి ఆయనకు ఉపమాన రీతిగా యేసుప్రభు వారి టీచింగ్స్ అన్ని ఎలా ఉంటాయంటే చాలా సింపుల్ గా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా ఉంటాయి. చూడండి 15వ వచనంలో ఆయన చెప్తాడు, అరణ్యంలో మోసే సర్పం ఎలా ఎత్తును అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపగా ఆయన ద్వారా నిత్యత్వం పొందినట్టు మనిషి కుమారుడు ఎత్తబడవలేను. ఆయన ఎందుకు ఈ మోసే సర్పం గురించి చెప్పారు? ఆయన పరిచయుడు, ఆయనకి ఈ శాస్త్రాలన్నీ ఏం చేశారు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆయన ఈ ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటంటే మోసే నీకు ఏదైనా సర్పం, అప్పుడు మోసే ఇజ్రాయెల్ ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఏం చేశాడు దేవుడు? సర్పాన్ని పంపించి వాళ్ళని శిక్షించాడు కదా. మళ్ళీ మోసే మొరపెట్టినప్పుడు దానికి ఏం చెప్పాడు దేవుడు? ఒక ఇత్తడి సర్పాన్ని చేసి మీరు ఆ కొండ పైన ఎత్తి ఎవరైతే దాన్ని చూస్తారో వారు ఏం చేస్తారు? అక్కడ మాట ఉంది, అరణ్యంలో మోసే సర్పం ఎలాగెత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును. ఏంటంట? విశ్వసించి ఆ సర్పాన్ని చూసినప్పుడు వారు ఏం చేశారు? బ్రతికారు కదా. అలాగే మనిషి కుమారుడు మన పాపాల నిమిత్తమై ఏం చేయాలి? చనిపోయి మనం ఆ శిలువను చూసినప్పుడే మనం ఏం చేయగలం? దేవుణ్ణి రాజ్యాన్ని మనం చూడగలము అంటే అర్థం చేసుకోగలం అని చెప్పి ఎంతో స్పష్టంగా దేవుడు నికోదేముకి బయలుపరుస్తున్నాడు. సరే, మనం కాంటెక్స్ట్కి వచ్చేద్దామండి. ఏంటి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్విత కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. మనం ఈ ఒక్క వచనం మాత్రమే ధ్యానం చేద్దాం ఈరోజు. 20 నిమిషాలు. ఈ వచనాన్ని మనం విడగొడితే మొత్తం ఎన్ని మాటలు ఉంటాయంటే 17 మాటలు ఉంటాయి. లెక్క పెట్టండి మొత్తం ఎన్ని మాటలు? 17 వర్డ్స్, 17 వర్డ్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మాట, ప్రతి ఒక్క మాటకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు కదా. మరి మనం ఎప్పుడైనా ఫస్ట్ మొదటి ఏంటంటే దేవుడు అంటే ఎవరు కదా. ఫస్ట్ మనం చెప్పినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు ఆయన ఈ వాక్యం చెప్పినప్పుడు దేవుడు అంటే ఎవరు అని అడుగుతారు కదా. మొట్టమొదటిగా మన యోహాను సువార్తలో మొత్తం ఈ రెఫరెన్స్ ఈ యోహాను సువార్తలోనే మనకి బయలుపరుస్తారు దేవుడు. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆదియందు వాక్యము ఏమైంది? దేవుడైంది. వాక్యం దేవుడై ఉండడం కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది మొదట్లో, కానీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ నిలబడి ఏదో ఆలోచిస్తున్నాను అనుకోండి, నా ఆలోచన మీకు ఏమైనా అర్థమవుతాయా? అర్థం కాదు కదా. అదే నేను మాటల రూపంలో వాక్య రూపంలో ఏదైనా చెప్పినప్పుడు
నా ఉద్దేశం ఏంటో మీకు అర్థం అవుతుంది కదా. అదే దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అదే వాక్య రూపంలో ఏం చేశారు మనకి బయలుపరిచారు కదా. ఎంత సింపుల్ గా ఉంది, అర్థమైందండి మీకు? వాక్యము ఆది ఏముంది? వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను, వాక్యము దేవుని యొక్క ఉండను. అదే ముందు సృష్టి ఇది ఈ వచనాన్ని ఏం చెప్తారంటే బైబిల్ అంతటికి ఫస్ట్ వర్స్ దట్ ఈస్ రిటన్ ఇన్ బైబిల్ అంటే మొట్టమొదటి వాక్యం బైబిల్లో ఇదే అని చెప్తారు. ఎందుకంటే సృష్టి అంతా శూన్యం, ఏమీ ఉండేది కాదు. దేవుడు ఒక తలంపు బట్టి ఏం చేశాడు? దేవుడు ఇదంతా ఆయన చేతుల మీద కలిగి చేశాడు కదా. ఆ ఉద్దేశాన్ని మనకు బయలుపరచడానికి దేన్ని ఇచ్చాడు? మనకు అనుగ్రహించాడు, వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం చదవడం ద్వారానే కదా మనం ఆయన అర్థం చేసుకోగలం కదా. ఈ వాక్యాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు. వాక్యాన్ని మనం వాక్యాన్ని ధ్యానిస్తేనే మనం ఏం చేయగలం? దేవుని తెలుసుకోగలం. కొన్నిసార్లు చెప్తాను, ఈ వాక్యం చదువుతున్నానండి కానీ నాకు అర్థం కావడం లేదండి అని చెప్పి వాక్యాన్ని చదవకుండా ఉంటున్నాను. దానికి విశ్లేషకులు ఏం చెప్పారంటే బైబిల్ ఈస్ ద సింప్లెస్ట్ బుక్ టు అండర్స్టాండ్. బైబిల్ చాలా సులువైందండి అర్థం చేసుకుంటాం వెన్ యూ హ్యావ్ ద రైట్ యాటిట్యూడ్. ఏంటంటే క్లాస్ ఏంటి? వెన్ యూ హ్యావ్ ద రైట్ యాటిట్యూడ్ చెప్తాను. అయితే చిన్న పిల్లల మనసు పోలి మనం బైబిల్ చదివినప్పుడు మనకి బైబిల్ చాలా బాగా అర్థం. ఎందుకంటే మీరు బైబిల్ ఏది చదివినా సరే ఒక మాటని చెప్పాలంటే అధ్యాయం అంతా ఆ మాట రిపీట్ అవుతూనే వస్తుంది. బైబిల్ చదివినప్పుడు ఏమవుతుంది? ప్రతి ఆ మాట ఏదైనా ఇంపార్టెంట్ వర్డ్ ఉందనుకోండి, అది రిపీట్ అవుతూనే వస్తుంది. బైబిల్ ఎందుకు సింప్లెస్ట్ బుక్ అని అన్నది తెలుసా? బైబిల్ రాసింది 80% ఆఫ్ బైబిల్ ఎవరు రాశారు చెప్పండి? ఈ సమాజంలో బాగా చదువుకోని వారు, ఇంకా ఆయన శిష్యులు, చేపలు పట్టేటువంటి. ఎంత సింపుల్ గా రాసింటారు ఆలోచించి. ఇది చాలా వాడుక భాషలో రాసిన బుక్ అంట. మనం ఏం చేస్తాం? కొన్ని ఒక సింపుల్ గా రాసిన బుక్ ఒక ప్రొఫెసర్ చదివాడు అనుకోండి, ఎలా చదువుతాడు? ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు పెట్టి చదువుతాడు కదా. అప్పుడు ఏమవుతుంది? ఈ బుక్ చాలా కాంప్లికేట్ అయిపోతుంది. సింపుల్, మేక్ ఇట్ సింపుల్ అని చెప్పి నీకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. నేను జెసిక అప్పుడప్పుడు పజిల్స్ ఆడుతుండేవాను. పజిల్స్ పొడుగు కదా, నాకు ఇంకా పొడుగు కదా అయిపోయినప్పుడు ఇంటర్నెట్లో కొన్ని చదువుతుంటాను. అప్పుడు చదివి అడుగుతుంటాను. నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, హౌ డు యూ పుట్ అన్ ఎలిఫెంట్ ఇన్ అ ఫ్రిడ్జ్? ఒక ఏనుగుని ఫ్రిడ్జ్లో ఎలా పెడతారు అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. నేను దానికి చాలా ఆలోచించాను. ఎలా పెడతాం? పెట్టలేం కదా, మొక్కలు పోయాలా, ఏదో చేయాలి, అంత పరంగా ఫ్రిడ్జ్ కావాలా? ఇది ఎప్పుడు 2 years బ్యాక్ వచ్చి చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఫ్రిడ్జ్ తీసి ఎలిఫెంట్ పెట్టి ఫ్రిడ్జ్ చేసేయండి, అదే ఆన్సర్. మనం ఏం చేసాం? చాలా కాంప్లికేట్ గా చేసి చాలా మరి ఎలిఫెంట్ చాలా పెద్దగా ఉండదు కదా. దేవుడే చెప్పేసి బ్లైండ్ ఫెయిత్. అర్థమైందా మీకు? చిన్న పిల్లల మనసు మనం ఏం చేస్తాం? కాంప్లికేట్ చేసుకుంటున్నాం థింగ్స్. బైబిల్ వాక్యం చదివేటప్పుడు ఓకే, కొన్నిసార్లు ఏం చేస్తాం? వి ట్రై టు ఫైండ్ కంఫర్ట్ ఇన్ అవర్ సిన్. అరే మనం అబద్ధం ఆడామంటే యాకోబు అబద్ధం ఆడాడు కదా, యాకోబు అబద్ధికుడే కదా, తను మోసే కోపడ్డాడు కదా, దావీదు పాపం చేశాడు కదా అని చెప్పి వి ట్రై టు ఫైండ్ కంఫర్ట్. అలాగే చేసినప్పుడు ఈ వాక్యం ఉంటుంది చాలా. సో మనకి ఏంటంటే వి షుడ్ హ్యావ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ చైల్డ్. మనకి చిన్న పిల్లల మనసు కోరి మన వాక్యం చదివినప్పుడు సింపుల్ గా అర్థమైందా మీకు? బయటకు వచ్చేస్తాం. ఓకే, వాక్యము దేవుడు అంటే మొదట ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు ఉండెను, వాక్యము దేవుడు. ఇంకా కొంచెం వచనాలకు వెళ్తే వాక్యం మన త్రోవలకు వెలుగే. మన లాస్ట్ వీక్ చెప్పాను కదా ఏంటంటే మన వెలుగు, మన వాక్యాన్ని ఎంత హృదయంలో అంగీకరిస్తే అంత వెలుగుపడతాం. మనం హృదయానుసారంగా మన వాక్యాన్ని అంగీకరించినప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కువ వెలుగుపడతాం. ఈ కాంటెక్స్ట్ లో ఇంకా ముందుకు వెళ్తే యోహాను సువార్త 1:14 ఆ వాక్యం ఏమైందంట? శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. సో ఇవన్నీ డీటెయిల్ గా కాకుండా సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ దేవుడు గురించి చెప్పాలి అంటే ఆ వచనాలు చాలా ఎక్కువ ఉంటున్నాయి, కానీ మనం అన్ని కవర్ చేయాలి కాబట్టి సింపుల్ గా క్లుప్తంగా వెళ్ళిపోతాం. వాక్యం ఏమైందంట? శరీరధారి అయి. వాక్యం ఏమైంది? దేవుడి మాటలు ఏమయ్యాక శరీర రూపము ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఈ వాక్యం ఎలా వచ్చింది మనకి? మనిషి కుమారుడిగా మనకి మళ్ళీ తిరిగి అనుగ్రహింపబడింది. ఈ వాక్యము శరీరధారి అయి కృపా సంపూర్ణుడిగా మన మధ్య, సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. మరి దేవుడు మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ మనం కొంచెం పాత నిబంధన గ్రంథంలోకి వెళితే ఎప్పుడు దేవుణ్ణి మనం ఎలా చూసామో, మన పూర్వీకులు ఎలా చూశారంటే యుద్ధశూరుడైన యెహోవా, న్యాయం తీర్చేవాడు, భయంకరుడు అని ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకున్నారు. కానీ ఎప్పుడైనా ఆయన ప్రేమ స్వరూపి అని కానీ అని చెప్పి పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడైనా ఆయన ప్రేమ గురించి వర్ణించిన వచనాలు ఉన్నాయా? తక్కువ కదా. మన పూర్వీకులు ఏం చేశారు? ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహిమతో ఉన్నప్పుడు ఆయన ప్రేమని ఎక్కువగా తెలుసుకోలేకపోయారు. కానీ ఆయన ఎంత మహిమా స్వరూపు. ఇజ్రాయెల్ ప్రజలు అంటారు కదా, సీరియల్ పర్వత మీద ఆయన వచ్చి మాట్లాడినప్పుడు ఆయన ఏమంటారు ప్రజలు? మోసే, మేము ఆయన మాటలు వినలేము, ఇవే మాట్లాడు అని చెప్పారు. అంత పాత్ర బలంగా అంత ఇదిగా దేవుడు ఆయన ఔన్నత్యాన్ని ప్రజలు తీర్చారు. కానీ ఆయన ఎంత ప్రేమ స్వరూపో, ఆయన ఎంత దయామయుడు అని చెప్పేవాడు. అదంతా ఎవరి ద్వారా బయలుపరచబడింది? వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి యేసు ప్రభు వారిగా చెప్పారు. మన కొత్త నిబంధనకు వెళ్ళేసరికి ఏమని రాస్తారు? దేవుడు ప్రేమాస్వరూపి. చూస్తారా అవసరం? దేవుడు అంట ప్రేమాస్వరూపి. మొదటి యోహాను 4:8. మొదటి యోహాను 4:8. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. అలాగే 16 వచనంలో 4:16 అక్కడ కూడా దేవుడు ప్రేమ స్వరూపి. మనకి ఈ కొత్త నిబంధన వచ్చేసరికి దేవుడిని ఎలా వర్ణించారంటే, దేవుడు యేసు ప్రభు వారు ప్రేమ స్వరూపిగా ఆయనను వర్ణించారు. పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథం అదే డిఫరెన్స్. దేవుడు ప్రేమ స్వరూపి. పాత నిబంధన గ్రంథంలో ఏమైంది? ఆయన ఔన్నత్యాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన మహిమను ఈయన ఎక్కువ ప్రజలు ఎక్కువగా చూశారు. కానీ ఆయన ప్రేమను సరిగా అర్థం చేసుకోవాలి. అందుకోసం దేవుడు ఏం చేశాడు? మన కోసం ఆయన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి దాసుడిగా, కింగ్లా వచ్చారా? నువ్వు దాసునిగా ఈ లోకానికి మన కోసం. ఈ వాంట్ టు బి అప్రోచబుల్ కదా. ఒక రాజు దగ్గరికి అందరూ వెళ్ళగలరండి, వెళ్ళారు కదా. అదే ఒక నార్మల్ పర్సన్ దగ్గరికి ఎనీబడీ కెన్ గో అండ్ టాక్. అర్థమవుతుందా మీకు? ఆయన ఎలా వచ్చాడు? దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు కదా. సో కాబట్టి మనం మొదటి మాట ఏంటంటే దేవుడు అంటే ఏంటి? వాక్యం ఏమైంది? శరీరధారి అయి ఈ లోకానికి సంబంధించిన కృపాసక్తి సంపూర్ణిగా నివసించింది. రెండో మాట ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. సెకండ్ మాట లోకం. ఈ లోకం అంటే ఏంటి? మరి ఈ లోకము అంటే ఆ లోకం అంటే ఏంటి? మనం ప్రజలమైన మనలమే కదా. ఆయన మనల్ని సృజించినప్పుడు, ఆదికాండం ఉంటుంది కదా, మనల్ని సృజించినప్పుడు ఆయన ఎలా సృజించాడు? కలుగును గాక అన్నాడు. ఆయన చేతులతో మట్టిని తీసుకొని ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో బొమ్మను చేసి ఆయనలో, మనలో జీవాత్మ పొందాడు. మనల్ని చేసినప్పుడు ఆయన ఎంత కేర్ తీసుకున్నాడు, ఎంత ఇష్టపడి చేశాడు.
అన్నింటినీ కలుగుగాక అన్న దేవుడు మనల్ని కలుగుగాక అవ్వవా? కానీ దేవుడు ఆయన రూపంలో మనల్ని చేసి ఆయన జీవాత్మని మనలో ఉంచాడు. అంత ఇష్టమైన చిన్నపిల్లలకి ఇష్టమైన బొమ్మలు చేసుకున్నప్పుడు అది ఏం చేస్తారు, దాన్ని అంత కేర్గా చూసుకుంటారు కదా. అలాగే దేవుడు మనం ఇష్టపడి చేసిన మనం ఏం చేస్తాం, సాతాను అబద్ధాన్ని విని ఆయన ఇచ్చిన మహిమని మనం ఏం చేస్తాం, దూరం చేస్తాం. లోపల ఏం చేస్తుంది, పాపం చేసింది ఆయన దృష్టిలో. ఇప్పుడు మాట ఉంటుంది ఇంగ్లీష్లో, క్రియేషన్ rebelled and rejected him by believing Satan's lie. ఏంటంట, క్రియేషన్ rebelled and rejected. ఎంత పెద్ద మాటలు కదా. మనం చేసేది తప్పే కదా అది. మనం ఏం చేస్తాం, సాతాను విని మనం ఆయన అనుగ్రహించే మహిమను దూరం చేస్తున్నాం. అందుకని మనం ఏమయ్యాం, సాతాను సంబంధికులు అయ్యాం. మనం మన పితరులు ఇచ్చిన ఆస్తి అనుకుని మరి ఆదాం వల్ల మనకి ఏమొచ్చింది, ఈ లోకానికి ఏమొస్తుంది, పాపం వచ్చింది. కానీ అంత ఇష్టపడి చేసుకున్న క్రియేషన్ మనల్ని నశించుకోవడానికి దేవుడు ఇష్టపడలేదు. సో మన రెండో మాట ఏంటంటే లోకాన్ని మూడో మాట ఎంతో ప్రేమించు. ఆయన ప్రేమ శాశ్వతమైనది కదా, ఇన్ఫినిట్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బౌండరీస్. శాశ్వతమైన ప్రేమ. అక్కడ బైబిల్లో రాసినప్పుడు కూడా దేవుడు లోకాన్ని ప్రేమించాడు అన్నారు. ఎంతో ప్రేమించాడు, ఎంతో అనేది ఇన్ఫినిట్ అన్నమాట. అంత ప్రేమ నీ పట్ల దేవుడు చూపిస్తున్నాడు కదా. ఫిలిప్పీ 2వ అధ్యాయం 6-8 వరకు ఆయన ప్రేమ గురించి, ఆయన మన కోసం చేసిన, ఆయన ఏమి త్యాగం చేశారో దాని గురించి ఉంటాను ఒకసారి. ఫిలిప్పీ 2:6. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు. ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే ఏంటంటే దేవుడు, ఆయన పరలోకంలో ఉండే దేవుడు ఆయన మహిమని విడిచిపెట్టి ఏం చేశాడు, అది ఎంచకూడని భాగ్యం ఎంచుకోలేదంట. అది విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోకుండా ఏం చేశాడు, దాన్ని మొత్తాన్ని ఎవరి కోసం విడిచిపెట్టాడు, ఎవరిని రక్షించడం కోసం విడిచిపెట్టాడు. లోకాన్ని అంటే మనల్ని కదా ఎంత ప్రేమించాడు కండి. ఆయన ప్రేమ ఎంత గొప్పది, కొలత లేని ప్రేమ. ఒక వ్యక్తిని మనం ప్రేమించగలిగింది ఎంతవరకు ప్రేమిస్తాం, మన ప్రాణం ఉన్నంత వరకు, అంటే ప్రాణం పెట్టాను అయితే ఇన్ఫినిట్, అంతకు మించి ఇంకా వేరే ఇది లేదు. ఆయన శిలువ త్యాగాన్ని కూడా భక్తులు ఎలా వర్ణించారంటే, ఆయన శిలువలో చంపబడ్డాడు అని అంటారు, శ్రమ పడ్డాడు. ఏమన్నారు, శ్రమను అనుభవించాడు ఆయన. హీ డజంట్ హ్యావ్ ఎ క్విక్ డెత్ కదా. ఆయన ఎంతో శ్రమను అనుభవించి నిన్ను నన్ను ఆ సాధారణ బంధకాల నుంచి ఏం చేశాడు, ఆయన అమూల్య రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నాడు కదా. ఆయన ప్రేమ ఇన్ఫినిట్, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మూడవది ఆయన అద్వితీయ కుమారుడు. బైబిల్లో అద్వితీయ కుమారుడు అని ఉంది, కానీ అంటే హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ సన్. ఇంకా వేరే ఉన్నారని కానీ లేదంటే వేరే ఉన్నాయని కానీ ఎక్కడ రాయలేదు. అద్వితీయ కుమారుడు ఒకటి, ఈజ్ ద ఓన్లీ వన్. ఆయన ఏం చేశాడు, దేవుడే ఆయన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. మరి దేవుడు ఏది రావాల్సి వచ్చింది, ఒక దూతను పంపించి చేయలేదా? ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమించారు. స్వయాన్న దేవుడే ఆయన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి మన కోసం ఇందాక మనం చదువుకున్న వాక్యం అదే కదా, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోలేదంట దేవుడు. దాన్ని నీ కోసం నా కోసం విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే
రిక్తులుగా చేసుకుని. ఇదంతా ఎందుకు? కేవలం నిన్ను నన్ను విడిపించడానికి, పాపాన్ని చెర నుంచి మనం నిన్ను నన్ను విడిపించడానికి కదా ఇంత శ్రమను అనుభవించాడు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. తర్వాత అద్వితీయ మూలంగా పుట్టిన వారి యందు ఏంటంటే మనం చేయవలసింది విశ్వాసం. ఇదంతా ఫ్రీ. ఇదంతా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన లేదు, లేదంటే మన శరీరాన్ని శ్రమ పెట్టుకోవాల్సిన లేదు. ఇదంతా కేవలం ఏం చేయాలంట? విశ్వాసం. విశ్వాసం ఎవరి మీద? యేసు ప్రభు వారి మీద. మనకు ఒక మీడియం, మనం దేవాది దేవుడిని నేరుగా మనం చూడలేం. అందుకని ఏం చేశాడు? మనం ఇందాక చెప్పాను కదా, పాత నిబంధన గ్రంథంలో ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు దేవుడిని? ఆయన మహిమ ఔన్నత్యంతో ఉండేటప్పుడు మనం ఆయన ప్రేమని చూడలేం. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రేమను కనపరచడానికి యేసు ప్రభు వారిగా ఈ లోకానికి దేవుడు రావాల్సి వచ్చింది. రావడమే కాకుండా ఇది ఒక యాక్షన్. నేను డాడీ చెప్పారు, నేను ఆయన నోట్స్ చూపించాను. అది ఏమిటంటే ఆయన ప్రేమించాడు, అది ప్రియం. తర్వాత ఆయన మనం నశించిపోతుంటే ఆయన యాక్షన్ ఏం చేశాడు? యాక్షనే ఆయన మరణం పొందుతున్నారు కదా. మనం రక్షించడానికి ఏం చేశాడు? ఆయన మరణించాడు. మరణ పునరుద్ధానాల కోసం మనం మాట్లాడతాం. దేవుడు ఏం చేశాడు? ఆయన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం? మన కోసం. దాన్ని ఏం చేయాలి? మనం కేవలం నమ్మటం వల్ల, మనం విశ్వసించడం వల్ల ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందడానికి ఆయనను అనుగ్రహించాడు. నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే ఏంటి? నిత్యం ఆయనతో పాటు నివసించడం. ఎక్కడ? పరలోక రాజ్యంలో నివసించడం కదా. ఇక్కడ మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంది, చూడండి. అక్కడ నేను నీకు పరలోక సంబంధమైన విషయాలు చెప్తే, నీకు ఈ లోక సంబంధమైన విషయాలు చెప్తే కానీ అర్థం కాలేదు. ఏంటంటే 3:12 మూడో వచనంలో అంటే సార్ నికోదేముతో చెప్పినప్పుడే ఆయన, నువ్వు పరిశీలివే కదా, నీకు విషయాలనే తెలుసు కదా అని చెప్పి 13 అండి. మరియు పరలోకంలో దిగి వచ్చిన వాడే ఆయన పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కువబడి ఎవడును లేడు. పరలోకం నుంచి చెప్పాలంటే అర్హత ఎవరు? అది అనుభవించి వచ్చిన వారికే కదా ఉంటుందా? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా పరలోకం గురించి చెప్పాలంటే ఏం అర్హత ఉండాలి? అది చూడాలి, అది అనుభవించి చెప్పాలి కదా. అది ఎవరు చేశారు? ప్రభువారే కదా. ప్రభువారే పరలోకంలో ఉన్నారు కదా. పరలోకం గురించి చెప్పడానికి అర్హత ఎవరికి ఉంది? ఎవరికైనా తెలుసా అసలు పరలోకం ఉందని? ఆయన చెప్తేనే కదా మనకి తెలుస్తుంది. ఆయన వాక్యం చెప్పడం, వాక్యం రాయడం వల్లనే కదా రాయబట్టి, అది మనం నమ్మడం అనేది కదా పరలోకం ఉందని మనం విశ్వసిస్తున్నాం. దాని గురించి చెప్పాలంటే ఎవరికి అర్హత ఉంది? ఆయన కనుక ఆయన ఏమంటున్నాడు చూడండి. మరియు కొంచెం ముందుగా భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోకం సంబంధమైన మీతో చెప్పిన మీరు ఎలాగో నమ్ముతారు. మరియు పరలోకం నుండి దిగి వచ్చి వాడే అనగా పరలోకంలో ముందు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేనంటండి. యేసు ప్రభు వారు ఒక్కరే పరలోకాన్ని అనుభవించి చూసి వచ్చి మనకి చెప్పినారు. ఇంకా ఎవరు లేరు. ఎవరైనా పరలోకం చెప్తే నీకు ఏం అర్హత ఉంది అని మనం ప్రశ్న వేయచ్చు కదా. ఎంత సింపుల్ గా ఉంది. ఎప్పుడైనా గమనించారా? ఇంకోటి, ఆయన మరణ పునరుద్ధానాలు అది ఏం చేశారంట? ఇండివిజువల్ చాయిస్. మళ్ళీ
మనం మళ్ళీ చదివితే ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచితేనే గాని నశింపక నిత్య జీవము పొందలేము అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన అందరికీ అవకాశం ఇచ్చాడు, అందరినీ రక్షించాలని కోరుతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచడం. ఆయన నీ కోసం నా కోసం మరణించాడని నువ్వు ఏం చేయాలి? నువ్వు పొందవలసిన శిక్షను ఆయన పొందాడు, అది నువ్వేం చేయాలి? విశ్వసించాలి. నీకు యేసు చెప్పాడు, యేసు ప్రభువు నేనే మార్గమును సత్యమును చేయలేదు, నా ద్వారా తప్పితే తండ్రి యొక్కకు ఎవ్వరూ చేరలేదు. ఆయన మార్గం. ఆయన యొక్క విశ్వాసం ఇస్తేనే మనం ఏం చేస్తాం? తండ్రి దగ్గరికి. నీతో దేవుడికి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దేవుడు. ఏంటంటే నీ మంచి కార్యాలు బట్టి కానీ, నీ స్వక్రియలను బట్టి కానీ, నీ ఆచారాలను బట్టి కానీ నువ్వేం చేయలేవు, దేవుని రాజ్యాన్ని చేరలేవు. నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి వద్దకు చేరలేడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఈ మాటలు. మనం ప్రశ్నించుకుందాం, మన చాయిస్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇదే వచనం యోహాను సువార్త 1:12 తను ఎంత అంగీకరించారో, ఆ నామమందు విశ్వాసం ఉంచు వారు దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఆయన విశ్వసించినప్పుడు అక్కడ ఏమంట? దేవుని పిల్లలు. ఏంటి? దేవుని పిల్లలు. ఆయన విశ్వసించినప్పుడు ఫస్ట్ ఏంటంటే వీఆర్ జస్ట్ చిల్డ్రన్, నాట్ అడల్ట్స్ కదా. మన విశ్వాసం ఎలా ఉంటుంది? ఆయన అంగీకరించినప్పుడు, మనం మొట్టమొదటి ఆయన తెలుసుకున్నప్పుడు వీఆర్ జస్ట్ లైక్ చిల్డ్రన్. అదే అన్నాడు కదా దేవుడు, దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాలి. మన విశ్వాసం ఎలా ఉంటుంది అప్పుడు? ఆయన అంగీకరిస్తాం జస్ట్ చిన్న పిల్లల పోలుగా ఉంటుంది. దాన్ని ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు గ్రో ఇంటూ అడల్ట్స్. మన విశ్వాసం అంతగా ఎదగాలని చెప్తారు. ఈ వచనాలు ఉన్నాయి యోహాను సువార్త 4:14 వీటి గురించి చెప్తాడు. ఈ వచనాలన్నీ విశ్వాసం కోసం ఉంటాయి. మీరు చదువుతా నేను చెప్పేస్తాను. సమయం నేను చెప్తానండి. మనం ఎంత అంగీకరించిన నామం విశ్వాసించే వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాం. సో మనం దేవుని మొట్టమొదటి ఎరిగినప్పుడు మనం ఏం చేస్తాం? మన విశ్వాసం చిన్న పిల్లలను పోలి ఉంటుంది. అది ఆ విశ్వాసం మనం రక్షించుకోవడం మాత్రమే సరిపోతుంది. అదంట యోహాను సువార్త 4:14 అదంట నీటి బొగ్గలుగా ఎదగాలంట. ఏంటంట? వెల్ ఊరిడి నీటి బొగ్గలుగా అంటారు. మన విశ్వాసం అలాగే ఎదగాలి, నీటి బొగ్గలుగా. అలా ఎదగడం వల్ల ఏమవుతుంది? మన ఫ్యామిలీ రక్షింపబడుతుంది. ఆ విశ్వాసం వల్ల ఏమవుతుంది? మన కుటుంబం రక్షింపబడుతుంది. అలాగే ముందుగా యోహాను 7:13 ప్రవహించు జీవజలం అని ఉంటుంది. ఏంటంటే మన విశ్వాసం ఫైనల్ స్టేజ్ అనుకోండి. అది ఏమంటారు? మన ద్వారా, మన విశ్వాసం ద్వారా మన సమాజం రక్షింపబడుతుంది. అంత విశ్వాసంలోకి మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం? ఓన్లీ పిల్లల స్టేజ్ ముందుకు పడతాం. మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకుంటూ వెళ్ళాలి. సరే, మనం ఆరాధనకి వెళ్తున్నాం. ఒక 9 విషయాలు మన ఆరాధనకి అంశాలు ఏం ప్రార్థన చేయాలో అనేది చెప్తాను. ఈ వచనం నుంచి ఫస్ట్ది ఏంటంటే గొప్ప వనరు. ఏంటంటే గొప్ప వనరు. వాట్ ఇస్ ది గ్రేటెస్ట్ సోర్స్? ఈ వచనంలో ఆయన ప్రేమ. యోహాను 4:16 ఒక వాక్యం ఉంది. 1 యోహాను 4:16 దేవుని ప్రేమ. మనకి గ్రేటెస్ట్ సోర్స్ ఏంటంటే గొప్ప వనరు ఆయన ప్రేమ. మొదటి అంశం ఏంటి? మనం ఈ వచనంలో ఆయన ప్రేమను మనం
జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది గొప్ప విస్తరణము, గ్రేట్ ఎక్స్టెంట్. ఆయన ప్రేమ ఏంటంట, దేర్ ఆర్ నో బౌండరీస్, నో లిమిట్స్. ఎంతో ప్రేమించాడు కదా. అది రెండవది ఏంటి మనది, గొప్ప విస్తరణము, గ్రేట్ ఎక్స్టెంట్. ఆయన ప్రేమకి హద్దులు లేవు. తర్వాత ఆయన గొప్ప హృదయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆయన గొప్ప హృదయం, నిన్ను నన్ను నశించుకోవడం ఆయన ఇష్టపడలేదు. అందుకని ఎంచకూడని భాగ్యం, పరలోక రాజ్యాన్ని ఎంచకూడని భాగ్యం అనుకోలేదు. అనుకోకుండా ఏం చేశాడు, ఆయన ఈ లోకానికి ఆశీర్వదించాడు. అది బహుమానం ఏంటండి, ఆయన నాలుగవది గొప్ప బహుమానం. దేవుడు మనకు అనుగ్రహించిన గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఆయన కుమారుడు. దేవుడు మనం స్వతహాగా చూడలేం. నన్ను చూసిన వాడు దేవుడిని చూసినాడు. ఎవరి మాట, యేసు ప్రభు వారు చెప్పారు కదా, నన్ను చూస్తే ఎవరు చూసినట్టు. ఇప్పుడు మనం యేసు ప్రభు వారిని మనం చూస్తే ఎవరు చూసినట్టు, చూసినట్టే కదా. ఆయన మన గొప్ప బహుమానం ఏంటంటే, మానవ కొడుకు ఆయన ఇచ్చిన గొప్ప బహుమానం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. తర్వాత ఐదవది గొప్ప షరతు. ఆయన షరతు పెట్టాడు కదా, ఏంటంట, ఎవరైతే విశ్వసిస్తారో వారు నశించకుండా నిత్య జీవం పొందడానికి అర్హులవుతారు. సో కాబట్టి ఐదో పాయింట్ ఏంటంటే గొప్ప షరతు, గ్రేటెస్ట్ టర్మ్స్. ఆరవది గొప్ప ఆహ్వానం. ఈ ఆహ్వానం ఎవరికి, అందరికా, యూదులకేనా, మనకి కాదా, అందరికి, మానవ కోటికి మొత్తానికి. ఏంటంట, నువ్వు నా ముందు విశ్వాసం వచ్చి నువ్వేమవుతావు, నువ్వు ఎంతటి పాపమైనా నేను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాను అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు కదా. ఏంటంటే ఇది గ్రేటెస్ట్ ఇన్విటేషన్ ఫర్ ఎవ్రీబడి. ఇన్విటేషన్ అందరికీ, క్రిస్టియన్స్ కానీ కాదు, హిందువులు, ఎవరైతే దేవుని అంగీకరిస్తారో అందరికీ ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేంటి, గొప్ప ఆహ్వానం, గ్రేటెస్ట్ ఇన్విటేషన్. తర్వాత ఏడవది గొప్ప విడుదల. ఏంటంటే గ్రేటెస్ట్ డెలివరెన్స్. మనం ఏం చేయకుండా, నశించకుండా నిత్య జీవం పొందడానికి ఆయనను అనుగ్రహించాడు. మనకి, మనం ఇందాక చెప్పినట్టు, మనం ఎక్కడున్నాం, మన పాపాన్ని బట్టి మనం సాతాను బంధకాల్లో ఉన్నాం కదా. దాన్ని ఏం చేశాడు దేవుడు, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, మన పాపాన్ని క్షమించాడు, ఆయనతో ఉంటామనే నిరీక్షణ మనకి ఇచ్చాడు కదా. దాన్ని బట్టి మన ఏడవ పాయింట్ గ్రేట్ డెలివరెన్స్, గొప్ప విడుదల. మన పాపాల నుండి మనల్ని విడిచే దేవుడు మన దేవుడు. గొప్ప వాగ్దానం ఏంటి, ఆయన వాగ్దానం ఏంటి, నిత్యము ఆయనతో ఉంటాము, గ్రేటెస్ట్ ప్రామిస్, నిత్య జీవం. నిత్య జీవంలో ఆయనతో పాటు ఉంటామని మనకి యేసు ప్రభువు సెలవిస్తా ఉన్నారు కదా. తర్వాత తొమ్మిదవది గొప్ప త్యాగం. ఆయన ఏం త్యాగం చేశాడు, ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాడు, నీకోసం నా కోసం వచ్చాడు కదా. సో ఈ 9 అంశాలు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ఒకటి గొప్ప వనరు, గ్రేటెస్ట్ సోర్స్. ఆయన ఏంటి గొప్ప వనరు, ఆయన ప్రేమ, దానికి హద్దులు లేవు. గొప్ప విస్తరణం, గ్రేటెస్ట్ ఎక్స్టెంట్. మూడవది ఆయన హృదయం, గొప్ప హృదయం, గ్రేటెస్ట్ హార్ట్. ఆయన నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు కదా. నాలుగవది గొప్ప బహుమానం. ఆయనకి బహుమానం ఏంటి, ఆయన ఇచ్చిన ఆయన కుమారుడైన యేసు ప్రభువు. తర్వాత గొప్ప షరతు, ఐదవది ఆయన షరతు ఏంటంటే, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారు నశింపకుండా నిత్య జీవం పొందుతారు. గొప్ప ఆహ్వానం. ఈ ఆహ్వానం ఎవరికి, అందరికీ. ఆహ్వానం అందరికీ, ఒకరికి కాదు. ఎవరైతే అంగీకరిస్తారో అందరినీ ఆహ్వానిస్తున్నాడు దేవుడు. గొప్ప విడుదల, మనం నశించుకోకుండా నిత్య జీవం పొందడానికి ఆయన మనల్ని విడిపిస్తున్నాడు. అలాగే గొప్ప వాగ్దానం. ఏంటో వాగ్దానం, మనం నిత్యం ఆయనతో సంతోషిస్తాం. నేను నీకు స్థానం సిద్ధపరచ వెళ్తున్నానని చెప్పి దేవుడు చెప్పాడు కదా. తర్వాత గొప్ప త్యాగం. ఆయన ఏం త్యాగం చేశాడు, ఆయన పరలోక రాజ్యాన్ని నీకోసం నా కోసం విడిచిపెట్టి, మనం ఇంకా పాపలుగా ఉంటుండగా దేవుడు మన కోసం ఏం చేశాడు, నువ్వు మంచివాడి అని పెట్టాడా దేవుడు, గురించి కాదు, నువ్వు ఇంకా పాపంలో ఉంటుండగా దేవుడు నీ కోసం నా కోసం
ఆయన మరణించి తిరిగి లేపబడడం వలన మనకి పాప విమోచన అనేది ఈ మీ జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధనలోకి వెళ్తాం. చాలా మంచిదండి. ఆ రీతిగా దేవుడు యవన బిడ్డలు లేపుకొని ఈ పరిచర్యను ముందుకు కొనసాగించాలని ఆలోచిస్తాను. మంచిది. వాక్యం అంతటికి యోహాను 3:16 అనేది గుండెగా ఉంటుంది. హార్ట్, మన హార్ట్ ఎలాగో ఈ వాక్యాన్ని అంతటికి, బైబిల్ అంతటికి దేవుడు లోకమని ఎంతో కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అని విశ్వాసం ఉంచే ప్రతి వారికి నిత్యము ఆయనతో జీవించే గొప్ప ధన్యతను అనుగ్రహిస్తాడు. ఇందులో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటది? ఆయన గొప్ప సంకల్పం ఉంది. మొదట్లో ఏమన్నాడు? లోకాన్ని, దేవుని సంకల్పం ఏంటి? మనలను ఆయన ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుని మనకి ఇచ్చాడు. ఆయన కుమారులో ఆయన పరిపూర్ణమైన సంకల్పం మన పట్ల ఏమైనదో దానిని సంపూర్తి చేశాడు. మొట్టమొదట ఆయన సంకల్పం ఉంది. రెండో దాంట్లో యాక్షన్ ఉంది. ఎవరైతే ఆ సంకల్పం, దేవుని సంకల్పం అంటే ఏంటి? ఆయన కుమారుడంటే యేసుక్రీస్తు కదా. ఆయన సంకల్పం ఎందుకు నెరవేర్చబడింది? ఆయన కుమారుడైన క్రీస్తు సంపూర్తి చేయబడింది. ఆ సంపూర్తి చేయబడిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో ఉన్న దేవుని సంకల్పాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఏం చేయాలి? యాక్షన్, అంగీకరించడం. తర్వాత రిజల్ట్. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడ మనం కూడా ఉండటానికి దేవుడు ఈ ఆ వచనంలో 3 అంశాలు. ఒకటేంటి? ఆయన సంకల్పం, దేవుని యొక్క ప్లాన్, ఆయన సంకల్పం. రెండోది యాక్షన్. యాక్షన్ ఏంటి? ఆయన సంకల్పాన్ని విశ్వసించడం. మూడోది ఏంటి? నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా పొందబోయే ఫలితం ఏంటది? పరలోక రాజ్యం. చాలా శ్రేష్టమైన వచనాన్ని తీసుకుని వివరించాడు. వాటన్నిటిని బట్టి ఏం చేయాలి? ఆయనను ఆరాధిద్దాం, ప్రభువును స్తుతిద్దాం. ఆయన సంకల్పం చాలా గొప్పది. ఇప్పుడు ఆయన సంకల్పాన్ని వివరించాలంటే ఒక అరగంట అవుతుంది. కాబట్టి ఆ సంకల్పాన్ని చాలాసార్లు మీకు వివరించాను. నీకు ఉదయం అంటున్నాడు కదా, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ. ఏంటి క్రొత్తగా జన్మిస్తున్నట్టు? ఏంటి క్రొత్తగా జన్మిస్తుంటే వాక్యం ద్వారా క్రీస్తుని అంగీకరించాలి, క్రీస్తు తెలుసుకోవాలి. క్రీస్తు అంటే ఎవరు? దేవుని సంకల్పం. ముందు దేవుని సంకల్పం ఏంటో మనిషి ఏం చేయాలి? వాక్యం ద్వారా గ్రహించాలి. ఆ సంకల్పాన్ని మన హృదయం ఏం చేయాలి? విశ్వసించాలి. ఎప్పుడైతే నువ్వు ఆ కార్యం జరిగిందో, దేవుని సంకల్పానికి ఏదైతే నువ్వు విధేయత చూపించావో, అప్పుడు దేవుడు నిన్ను ఎందు నిమిత్తము పిలుచుకున్నాడో అది పరిపూర్తి చేయబడుతుంది. మనలో ఏం చేయబడుతుంది? అది సంపూర్తి చేయబడుతుంది. దేని కొరకు ఆయన ప్రేమించి తన సంకల్పం పిలుచుకున్నాడు. ఆయనతో పాటు జీవింప చేయడానికి ఏదైతే నువ్వు ఆనందంలో పోగొట్టుకున్నావో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును మనకి సమస్తాన్ని ఏం చేశాడు? ఆయన అనుగ్రహించాడు. ఆయనతో పాటు జీవించడానికి దేవుడు ఆయన కుమారులో మనకి ఏం చేస్తున్నాడు? ఆయన ఒప్పుకుంటున్నాడు, అంగీకరిస్తున్నాడు. ఎంత మనకి ఎటువంటి యోగ్యత లేదు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఏం చేయాలి? మనం ఆయనకి వందనాలు చెల్లిద్దాం. మంచిది. ఇది కూడా రాలేదు. చిన్నపిల్లలకి దీప్తి తీసుకుంటుంది, డ్యూటీ తీసుకుంటుంది. ఫస్ట్ సండే స్కూల్ టీచర్స్ ప్రభువుని స్తుతిస్తారు. తర్వాత యవన బిడ్డలు ప్రభువుని స్తుతించండి. తర్వాత సహోదరులు, తర్వాత సహోదరులు ప్రభువుని ఆరాధిస్తారు.